హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట చదువుకొని మనము ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము చదువుతున్నాము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులయుండుడి. చిన్న మాట ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్య, మీ పాదములకు స్తోత్రం చేద్దాం. ప్రతి ఘట్టంలో ఉండి మమ్మల్ని నడిపించి అయ్యా నీ విషయాలు తీసుకొని వచ్చి నీ పరిశుద్ధ శరీర రక్తంలో పాల్గొనే కృప మాకు అనుగ్రహించారు. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇవి నాయన ప్రభు, మరి నాయన ఇప్పుడు తిరిగి నాయన మా విశ్రాంతి స్థలంలోకి వెళ్తుండగా నీ మాటను మరుగుని పెట్టి పంపించి మమ్మల్ని ఆశించి దీవించి పంపించమని అయ్యా నీ మాటను మాకు తెలియజేయండి. చిత్తాన్ని మాకు అయ్యా తెలియజేయమని ప్రార్థిస్తూ అందరితో మీరు మాట్లాడండి ప్రభువా, నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని కృప చూపించమని అయ్యా పరిశుద్ధాత్మ దేవా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నీ రక్తం కిందకు వస్తున్నాము తండ్రి, చిత్తాన్ని బయలుపరచమని యేసయ్య నామమున అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘమునకు ఈ లేఖ రాస్తూ చెప్తున్న మాటను మనము గమనించినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండు. ఎన్నో విషయాలు చెబుతూ వచ్చాడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సంకల్పమును తెలియజేశాడు. రక్షణ ప్రణాళికను తెలియజేశాడు. ఈ యొక్క పత్రికలో దేవుని ఆత్మకార్యములు ఏ విధంగా పనిచేస్తాయో తెలియజేశాడు. సంఘము ఏ విధంగా నడుచుకోవాలో అనే సంగతులు ఇందులో రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వధువు సంఘ కన్యక ఏ విధంగా సిద్ధపడాలో, దేవుని రాకడికి ఏ విధంగా సిద్ధపడాలో ఈ యొక్క పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అనేక సంగతులు చెబుతూ చివరి అధ్యాయంలో చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే, ఓ ప్రియమైన సంఘమా, సంఘానికి పరిశుద్ధాత్మ వశుడై పలుకుతున్న అపోస్తలుడైన పౌలు పలుకుతున్న మాటలను మనం గమనించినట్లయితే ఆయన చెప్తున్న మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. బలవంతులై ఉండండి. సంఘము అనేక విషయాలలో వర్ధిల్లాలి, అనేక విషయాల్లో ఎదగాలి, అనేక విషయాల్లో ఎదగాలి. దేవుని బిడ్డలారా, జ్ఞానములో మనం ఎదగాలి, పరిశుద్ధతలో మనం ఎదగాలి. దేవుని బిడ్డలారా, ప్రేమలో మనం ఎదగాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లో మనము ఎదగాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకున్నట్లో కూడా మనము ఎదగాలి. అలాగున సంఘము ఏ విధంగా పరిపూర్ణంగా చేయబడాలో, సంపూర్ణతలో కొనసాగాలో అనే విషయాల్లో ఎదగాలి. అన్ని విషయాల్లో ఎదగాలని అదే పత్రికలో చెప్తాడు. 4వ అధ్యాయము 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి అన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనము, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను
తెలుసుకొనుటయు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్న క్రీస్తు ప్రేమను తెలుసుకొనుట్లో, సత్యము చెప్పుట విషయములో, దేవుని కృపా రక్షణ కోసము తెలుసుకున్న విషయంలో, దేవుడు చేసిన త్యాగము, బలియాగము, ఆయన ప్రేమ, ఆయన త్యాగము ఎంత గొప్పదో తెలుసుకునే విషయంలో, దేవుని సంకల్పము, దేవుని చిత్తమును, దేవుని ఏర్పాటు విషయములో, ఎదిగే విషయంలో మనము ఎదగాలి, నేర్చుకోవాలి, సంపూర్ణము కావాలి. దేవుని బిడ్డలారా, ఒకటో అధ్యాయము 12వ వచనములో అంటాడు, దేవుని తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. దేవుని బిడ్డలారా, అనేక విషయాలు, సంఘ క్షేమాభివృద్ధి కోసమైన అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మనం ఎదగాలి, అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఎదిగి మనం పరిపూర్ణతో ముందుకు సాగాలి, పరిపూర్ణ కావాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాడు, ఏంటంటే మనము దేవుని విషయమందు దేవునిలో బలవంతులము కావాలి. సంఘము బలముగా తయారు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని సంఘము బలముగా, బలహీనంగా ఉండడానికి వీలు లేదు. దేవుని సంఘము బలముగా తయారు కావాలి. దేవుని సంఘము బలముగా తయారు. దేవుని బిడ్డలారా, మనం బలవంతులం కావాలి. దేవుని యందు బలవంతులము కావాలి. దేవుని మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులముగా ఉండాలి. ఆయన యందు బలవంతులయుండుడి, ఆయన యందు బలవంతులయుండుడి, ఆయన యందు బలవంతులయుండుడి. దేవునిలో మనము బలవంతులము కావాలి. దేవుని బిడ్డలారా, దేవునిలో బలవంతులము కావాలి. మనము దేవునిలో బలవంతులము కావాలి. నువ్వు ఆర్థికంగా చాలా మంచి ఆర్థిక స్తోమత కలిగి ఉండడము మంచిది, జ్ఞానం కలిగి ఉండడము మంచిది, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉండడము మంచిది. దేవునిలో దేవుని ఆత్మచేత నడిపించబడము మంచిది. అనేక విషయాల్లో ఎదుగుట మంచిదే. కానీ దేవుని బిడ్డలారా, మనము భౌతికంగా ఎన్నో విషయాలలో, సామాజికంగా మనం బలవంతులమై ఉండొచ్చు, మంచిది. బాగా చదువుకున్నాం, మంచిదే. డబ్బు సంపాదించాం, మంచిది. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాం, మంచిదే. శరీరంగా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నాము, చాలా అవసరం, మంచిదే. కానీ వీటన్నిటికంటే నువ్వు దేవునిలో బలవంతుడవై ఉండాలి. దేవుని యందు బలవంతుడవై ఉండాలి. దేవునిలోనూ బలవంతుడవుగా ఉండాలి. దేవునిలోనూ బలవంతుడవై ఉండాలి. దేవునిలో బలహీనంగా ఉండడము మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. అది దేవుని చిత్తమేగా. దేవునిలో మనం బలవంతులమై ఉండాలి. దేవునిలోనూ బలవంతుడం కావాలి. ఎందుకు నువ్వు దేవుని యందు బలవంతుడమై ఉండాలి అంటే అక్కడ చెబుతున్నాడు, మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారు ఉన్నట్లు దేవుడు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. ఏలయనగా మనము పోరాడింది శరీరతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతము అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాను. దేవుని బిడ్డలు, మనము పోరాడిన శరీరులతో కాదు గాని ప్రాధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతము అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడుచున్నాను. దేవుని బిడ్డలు, మన పోరాటం ఉంది, మనకు పోరాటం ఉంది. ఎలాంటి పోరాటము తెలుసా? ఎలాంటి పోరాటము? అంధకార సంబంధము లోకనాథులతో అధికారులతో పోరాటం ఉంది. ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతో పోరాటం ఉంది. మనము రెండు పోరాటాలు పోరాడాలి దేవుని బిడ్డ. రెండు పోరాటాలు ఏమిటంటే తెలుసా? ఏమేమి పోరాటాలు? అంధకార సంబంధము లోకనాథులతో మనం పోరాడాలి. తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతో పోరాడాలి. ఆకాశమందున్న దురాత్మ సమూహంతో మనం పోరాడాలి. కనిపించని ప్రపంచమంతా కూడా అంధకార సంబంధము దురాత్మ సమూహంతో మనం పోరాడాలి. అంధకార సంబంధమైన చీకటి సంబంధమైన దురాత్మ సమూహంతో మనం పోరాడాలి. పడిపోయిన సామ్రాజ్యం సాతాను వాని సామ్రాజ్యంతో పోరాడాలి. సాతాను వాని సమూహంతో, వాని పడిపోయిన దూతలతో, వాని సమూహంతో, చీకటి సమూహం వారితో మనం పోరాడాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో సాతానుతో మనం పోరాడాలి. సాతానుతో మనం పోరాడాలి. సాతానుతో మనం పోరాడాలి. కనుక మనం బలహీనంగా ఉంటే సరిపోదు. దేవునిలో మనము బలవంతులమై ఉండాలి. దేవునిలో బలవంతులమై ఉండాలి. దేవుని యందు బలవంతులమై ఉండాలి. సాతాను మన సామ్రాజ్యంతో మనం పోరాడాలి అంటే మన శక్తి చాలదు. మన జ్ఞానము, మనం చదువు, మన తెలివితేటలు, మనకున్న బలము సరిపోదు. మనకు దేవుడిచ్చు బలము కావాలి. పరిశుద్ధాత్మ అభిషేక బలము కావాలి. పరిశుద్ధాత్మ అభిషేక బలము మనకు కావాలి. పరిశుద్ధాత్మ తైలముతో మనం అంటబడాలి. దేవుడి శక్తిని మనము పైనుండి వచ్చి శక్తిని మనము పొందుకోవాలి. ఎప్పుడైతే దేవుడిచ్చు అభిషేక శక్తిని మనం పొందుతాము, దేవుడిచ్చిన అభిషేకంతో మనము నింపబడుతాము. దేవుని శక్తితో మనము నింపబడుతాము. దేవుని శక్తి కలిగి ఉంటాము. అప్పుడు సాతాను వాని చీకటి సామ్రాజ్యంతో మనం పోరాడగలం. దురాత్మ సమూహంతో పోరాడగలం. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడగలం. దేవుని బిడ్డ, సాతాను సమూహంతో పోరాడాలంటే భౌతికమైన బలము చాలదు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ అభిషేక బలము మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేక బలము మనము పొందాలి అంటే దేవుని బిడ్డల మనము దేవునిలో మనము ఎదగాలి. దేవుడిచ్చు అభిషేకమును మనం పొందాలి అంటే నువ్వు ప్రార్థనలో ఎక్కువ గడపడం, వాక్యము బాగా చదవడము, ప్రార్థనలో బాగా గడపడం, ఎక్కువ దేవునితో గడపాలి. దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునితో నువ్వు మాట్లాడాలి. నీతో దేవుడు మాట్లాడతాడు. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. దేవుని చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ ప్రార్థనలో దేవుని బలము దొరుకుతుంది. వాక్యముతో నింపబడాలి. దేవుని వాక్యంతో మనం నింపబడాలి. దేవుని వాక్యంతో మనం నింపబడ్డప్పుడు దేవుని బిడ్డలారా, అప్పుడు నువ్వు బలముతో నింపబడతావు. ఉపవాస ప్రార్థనలో నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాస ప్రార్థనలో నువ్వు గడపాలి. అప్పుడు దేవుని బలం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా,
దేవునిలోనూ బలవంతుడవై ఉండాలి. భౌతికమైన బలం చాలదు, దేవుడిచ్చు బలము నువ్వు పొంది తీరాల్సింది. దేవునిలో బలవంతుడవై ఉండాలి. అప్పుడు నువ్వు దురాత్మ సమూహంతో నువ్వు పోరాడగలుగుతావు. మరొకటి కూడా ఉన్నది, అక్కడ చెప్పబడుతుంది, అంధకార సంబంధులకు లోకనాథులతో కూడా నువ్వు దురాత్మ సమూహము సాతాను వాని దూతలు మాత్రమే, వాని సామ్రాజ్యం, చీకటి సామ్రాజ్యం సాతాను యొక్క సామ్రాజ్యం మాత్రమే కాదు, కనబడని దురాత్మ సమూహం మాత్రమే కాదు, కనబడే సాతాను సంబంధులు లోకంలో ఉన్నారు. వాని మనుషులు ఉన్నారు, వాని అనుచరులు ఉన్నారు, సాతాను సంబంధులు ఉన్నారు, వాని వశమైన వారు ఉన్నారు, వాని చేతిలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, వాని ఆరాధిస్తున్న వారు ఉన్నారు, వాడు చెప్పింది వినేవారు ఉన్నారు. అలాంటి లోకనాథులతో కూడా మనం పోరాడాలి. సాతాను సంబంధులు ఉన్నారు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేస్తారు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, సాతాను దేవునికి తిరుగుబాటు చేశాడు. సాతాను సంబంధులు లోకనాథులు కూడా, వాని సంబంధులు, వాని పిల్లలు కూడా దేవుని ప్రజల మీద, దేవుని బిడ్డల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. సాతాను తిరుగుబాటు చేశాడు దేవుని పైన. ఈనాడు వాని సాతాను అనుచరులు, వారి సంబంధులు దేవుని పిల్లల పైన కూడా తిరుగుబాటు చేస్తారు. సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నారు, క్రైస్తవుల పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, విశ్వాసుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, దేవుని ప్రజల మీద, దేవుని పిల్లల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వారిని కూడా నువ్వు ఎదుర్కోవాలి అంటే దేవుని యందు దేవుడిచ్చు బలమును పొందుకొని తీరాల్సిందే. వీటిని నువ్వు జయించాలంటే దేవుని యందు నువ్వు బలవంతుడవై ఉండాలి. దేవుని యందు నువ్వు బలవంతుడవై ఉండాలి. నీ బలం సరిపోదు, దేవుడిచ్చు బలమును పొందాలి. దేవుడిచ్చిన బలమును మనము పొందుకొని దేవుని బిడ్డలారా మనము సాతాను మీద పోరాడగలుగుతాము, వాని సామ్రాజ్యం మీద మనం పోరాడగలుగుతాము. తర్వాత వాని అనుచరులు, భూ సంబంధులు, లోకనాథులు, లోకాధికారులు, సాతాను సమాజం, వాని యొక్క అనుచరులు, వాని సంబంధులు, సాతాను సంబంధులు, లోకం మీద కూడా ఉన్నారు మన మనుషులు. సాతాను ఒక అనుచరులతో కూడా మనము పోరాడగలగాలి అంటే దేవుని బలం మనకు కావాల్సిందే. దేవుని బలమును మనం పొందుకొని సాతాను మీద మనం పోరాడుతాము. సాతాను అనుచరులైన భూమి మీద పనిచేస్తున్న వాని యొక్క అనుచరుల మీద మనము జయము పొందాలి అంటే దేవుని యందు మనము బలవంతులై ఉండాలి. దేవుని యందు బలవంతులై ఉండాలి. అందుకోసమే చెప్తా ఉన్నాడు. దయచేసి అక్కడ 13వ వచనము 6:13, అందుచేత మీకు ఆపద దినమందు వాని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చుటకై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకును. ఏలయనగా మీ నడమును సత్యమని దడ్డి కట్టుకొని నీతి అను మేమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమును సువార్తమైన సిద్ధ మనసును చోటు తొడుక్కొని నిలవబడు. ఇవన్నీ కాక విశ్వాసమున డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని చెప్తా ఉన్నారు.
దేవుడిచ్చు సర్వాంగ కావచ్చు, వాక్యమని ఆత్మ కటకము, సమాధానమని జోడు దొరకు శక్తమైన దట్టి కట్టుకొని దేవుని బిడ్డలారా మనము ఒక సైనికుని వలె ఉండవలసిన రోజులలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎవరు కూడా బలహీనంగా ఉండడానికి వీలు లేదు. దేవుడిచ్చు బలమును మనం పొందుకొని, శరీర ఆరోగ్యం అవసరమే, శరీర బలము అవసరమే, తర్వాత దేవుడిచ్చు మరి ఆత్మ బలము మనకు కావాలి. దేవుడిచ్చు ఆత్మ బలము మనకు కావాలి. దేవుని బిడ్డలారా లూకాసు వార్త దయచేసి ఒక మాట చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళెను. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వచ్చాను. దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు బాప్తిసం తీసుకొని యోర్దాను నది నుండి బయటికి రాగానే సాతాను చేత శోధింపబడుటకు అరణ్యంకి వెళ్ళిపోయాడు. అరణ్యంకి వెళ్ళిపోయాడు యేసు ప్రభుల వారు. సాతాను శోధించింది, పలు విధాలుగా శోధించింది. నువ్వు నాకు మొక్కుమని చెప్పి శోధిస్తూ ఉంది, ఈ లోకరాజ్యం నీకు ఇస్తానని శోధిస్తూ ఉంది, అనేక రకాలుగా ఈ రొట్టెలను ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినమని శోధిస్తూ ఉంది. ఇలాగ శోధించిన తర్వాత యేసు ప్రభుల వారు ఏం చేశాడరా? అప్పుడు ఆయన ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే శోధింపబడి సాతాను జయించాడు, ఆత్మ చేత జయించాడు, యేసు ప్రభుల వాడు ఏం చేశాడమ్మా? ఆత్మ బలముతో తిరిగి వచ్చాడు. మనకు కూడా ఆత్మ బలం కావాలి. శరీర బలం అవసరమే కానీ ఆత్మ బలం కూడా మనకు అవసరము. ఆ ఆత్మ బలము చేత మనం నింపబడినప్పుడు దేవుని బిడ్డలారా మనము గొప్ప యుద్ధాలు మనం చేయగలుగుతాం, గొప్ప కార్యాలు మనం చేయగలుగుతాం. అంధకార సంబంధముకు లోకనాథులతో మనం పోరాడగలుగుతాం, దురాత్మ సమూహంతో మనం పోరాడగలుగుతాం. దేవుని యందు బలవంతులై, దేవునిలో మీరు బలవంతులై ఉండండి. దేవునిలో మీరు బలహీనులు కావద్దు. దేవునిగా దూరంగా ఉండడం, ప్రార్థన దూరంగా ఉండడము, దేవుని వాక్యానికి దూరంగా ఉండడము, దేవుని సహవాసానికి దూరంగా ఉండడము చేస్తే మీరు దేవునిలో బలవంతులై ఉండలేరు. దేవుని యందు నువ్వు బలవంతుడవై ఉండాలంటే దేవునితో నువ్వు నడిచి తీరవలసిందే, దేవునితో నువ్వు మాట్లాడి తీరవలసిందే, దేవునితో కలిసి నడవలసిందే. హనోకు వలె హనోకు దేవునితో నడిచాడు. భక్తుల వలె దేవుని బిడ్డలారా దేవుని యందు మనం బలవంతమై ఉండాలి. నీకు ఎన్ని బలాలున్నా మంచిదే, కానీ దేవుని యందు బలము లేకపోతే, దేవుని యందు నువ్వు బలవంతుడవు కాకపోతే నువ్వు ఎందులో బలవంతుడవైనా ప్రయోజనం లేదు. మనమందరం ఈ దినమున క్రైస్తవ సమాజం అందరం కూడా దేవుని యందు బలవంతులమై ఉండి సాతాను రాజ్యముతో పోరాడుటకు, లోకనాథులతో పోరాడుటకు మనం బలవంతులం కావాలి. ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన గడుపుదాం, వాక్యములు గడుపుదాం, దేవునితో నడుద్దాం, గొప్ప కార్యాలు చేద్దాం. దేవుని బిడ్డలారా సూర్యకార్యాలు చేయడానికి మనం బలవంతులమై సన్నద్ధులమవుదాం, సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా రాబోయే కాలంలో మనకు ఎదురవుతున్న 10 పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం బలహీనంగా ఉంటే సరిపోదు, బలవంతులం కావాలి. ధైర్యం తెచ్చుకుందాం. క్రైస్తవ సమాజమా దేవుడిచ్చిన మాటలు మన హృదయంలో భద్రపరచుకొని బలవంతులమై, శక్తివంతులమై, ఆత్మపూర్ణమై దేవుని చిత్తాన్ని లోపల చాటుదాం, దేవుని ప్రేమను చాటుదాం, దేవుని చిత్తం కోసం పనిచేద్దాము. దేవుడి మాటలు దీవించునుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇంతవరకు నాయన నీ వాక్యం చేత మాతో మాట్లాడి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా మరి నాయన నీ మహాశక్తిని బట్టి నీ యందు ప్రభు బలవంతులమై ఉండే కృప మాకు దయచేయి. నీ యందు బలవంతులమై దేవానికి స్తోత్రము తండ్రి. నాయన బలమైన గొప్ప కార్యం చేయడం మమ్మల్ని నాశించి దీవించి పంపించుమని అయ్యా ఈ వాక్యం వింటున్న వాళ్ళందరిలో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకు సహాయం కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తల్లి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహసన్నిధి ఇప్పుడు మనకు భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.